ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ముళ్ల కిరీటంలా మారిందట. ఎంతో కాలంగా కొనసాగుతోన్న తమ్ముళ్ల తగువలాటలు కొత్త సారథికి తలనొప్పిగా మారాయట. సీనియర్ల ధిక్కారం పలు నియోజకవర్గాల్లో వివాదాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయట. అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్లు ఎందుకు వద్దనుకుంటున్నారు? కొత్త అధ్యక్షుడు ఎదుర్కొంటున్న చిక్కులేంటి? వాచ్ దిస్ SMTV ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుదీర్ఘకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను నియమించింది. అధికారం వచ్చిన అనంతరం ఏర్పడే తొలి కమిటీకి ప్రాతినిధ్యం వహించే నాయకత్వాన్ని ఎంపిక చేసింది. టీడీపీ సీనియర్లు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీకి రథసారథిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంచింది. అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా పూల నాగరాజు, గుండారపు శ్రీధర చౌదరిని ఆ పార్టీ పెద్దలు ప్రకటించారు. పూల నాగరాజు ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. శ్రీధర్ చౌదరి గతంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మరోమారు అదే పోస్టులో కొలువుదీరారు. అనంతపురం జిల్లా పార్టీలో ముందు నుంచి నెలకొన్న వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పైగా పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నానాటికి పెరుగుతున్నాయట. కొన్ని చోట్ల 2-3 నాయకత్వం కొనసాగుతోంది. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు, సీనియర్ నాయకులు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో కొందరి తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కొనసాగుతోందట. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్షుడిగా పూల నాగరాజు ప్రయాణం అంత ఈజీ కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్టకు చెందిన పూల నాగరాజుకు పలువురు నేతలతో నెలకొన్న విభేదాలు ఏ విధంగా పరిష్కరించుకుంటారోనన్న చర్చ తెరపైకి వస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తొలుత ఆయన పేరు ఖరారైందన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన నిరాకరించడంతో చివరికి ఆ పదవి పూల నాగరాజును వరించదని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. 3 పర్యాయాలు కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వంలో వివిధ హోదాలు పొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. రాయదుర్గంలో ఉంటూ పాలన సాగిస్తున్నారు. గతంలో కాల్వతో పూల నాగరాజుకు ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నేతల మధ్య అప్పట్లో నెలకొన్న గ్యాప్తో అంత సఖ్యత లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నాగరాజు కాల్వను మర్యాదపూర్వకంగా కలిశారట. మంచి అవకాశం వచ్చింది, సక్రమంగా పనిచేసుకోవాలని కాల్వ ఆయనకు హితబోధ చేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. సింగనమల నియోజకవర్గంలో ముందు నుంచి పార్టీ నేతలు 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అంతా కలిశామని చెప్తున్నప్పటికీ నిత్యం క్షేత్రస్థాయిలో 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయట. సభలు, సమావేశాలు, అధికార కార్యక్రమాలు ఏవైనా 2 వర్గాల నేతల మధ్య ఘర్షణలు సర్వసాధారణంగా మారాయట. ఎమ్మెల్యే శ్రావణి, 2మెన్ కమిటీ, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు వర్గాల మధ్య నేటికి సయోధ్య కుదరలేదట. పలుమార్లు హైకమాండ్ వద్ద పంచాయతీ జరిగినా ఆ నియోజకవర్గంలో మార్పు కనిపించడం లేదట. పార్టీ అధ్యక్షుడిగా నాగరాజు సింగనమల నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను ఏ విధంగా పరిష్కరిస్తారు అన్నది ప్రశ్నార్థకం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరిగినా అంతా జేసీ కుటుంబం సారథ్యంలో సాగుతోంది. జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీకి దిశానిర్దేశం చేస్తుంటారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుంటారు. తాజాగా సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ఎంపీఆర్ డ్యాం, సౌత్ కెనాల్ నీటి పంపకాల విషయంలో జేసీ రైతులతో కలిసి ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంతకల్లి ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం కొనసాగుతున్న ఆయన సోదరుడు నారాయణస్వామి, కుమారుడు ఈశ్వర్ నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ చౌదరి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్తో పాటు సీనియర్ నేతలు రామ్మోహన్ చౌదరి, గడ్డం సుబ్రహ్మణ్యం వంటి నేతలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. గతంలో నాగరాజు గుమ్మగట్ట జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జెడ్పీ చైర్మన్గా కొంతకాలం పనిచేశారు. ఎన్నికల సమయంలోనూ హిందూపురం పార్లమెంటు అబ్జర్వర్గా పార్టీకి సేవలందించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ పలు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో కొనసాగిన పూల నాగరాజు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఏ మేరకు రాణిస్తారో, సీనియర్లతో పాటు పార్టీ ముఖ్యులు, క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి.